అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. మనం నిన్న అనుకున్నట్టుగా ఇవాళ మనం ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఇప్పుడు చిన్న పిల్లలు మరియు ఇప్పుడు 10th నుంచి పాస్ అవుట్ అయిపోయి ఇంటర్మీడియట్ వెళ్తున్న అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికీ ఉపయోగపడేదే ఈ సబ్జెక్ట్. ఎందుకంటే ట్రాఫికింగ్ అంటే ఏం లేదు, ఏదైనా కూడా బలవంతంగా మన చేత చేయించబడినది. లేబర్ పని అయి ఉండొచ్చు, లేకపోతే బలవంతంగా ఏదైనా మనకి ఇష్టం లేని పనిని లేకపోతే చేయించడమే కాకుండా ఆడపిల్లల్ని ఈ మధ్య ట్రాప్ చేసి ఎక్కడికంటే అక్కడికి పంపించేస్తున్నారు, అమ్మేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా వినే ఉంటారు. సో దాన్నే ట్రాఫికింగ్ అంటారు. బలవంతంగా ఏదైనా కూడా మనకి నచ్చని పనిని చేయించేదాన్ని ట్రాఫికింగ్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ ఫోన్స్ ఎంత డేంజరస్గా ఉన్నాయంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ ఇంకా చాలా యూజ్ చేస్తున్నారు అసలుకి. సో ఈ యాప్స్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని, ఇన్స్టా ఫ్రెండ్స్ అని ఇట్లా చాలా రకాలుగా మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మోసపోతూ ఉంటారు. సో చిన్నపిల్లలు ముఖ్యంగా 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా వాళ్ళు చదువు మీద తప్ప వేరే ఎక్స్ట్రా ధ్యాసల వరకు పోయినాయంటే మీరు అలర్ట్ అయిపోవాలి, మిమ్మల్ని మీరే తెలుసుకోండి. సో ఈ ట్రాఫికింగ్ ఎంత డేంజరస్ అంటే మనిషి అంటే ఆడ మగ పెద్ద చిన్న వయస్సుతో ఏ రకమైన నిమిత్తం లేకుండా జరుగుతూ ఉన్నాయి. నేను మీకు ఒకటి చిన్న స్టోరీ చెప్తాను అని చెప్పాను కదా నిన్న. ఏంటంటే ఇది ఒక 10 years బ్యాక్ స్టోరీ అనమాట. నేను హాస్పిటల్లోకి వెళ్ళేసరికి దాదాపు అమ్మాయికి 28 years అలా ఉంటాయి. అమ్మాయి చూడడానికి కూడా షార్ట్గా ఉండి ఒళ్ళంతా చిన్న చిన్న మొత్తం టోటల్ బాడీ తల నుంచి కాళ్ళ వరకు చిన్న చిన్న కురుపులు అనమాట. మొత్తం ఇలా చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. అసలు అంటే చూడటానికి ఒక రకంగా భయంకరంగా ఉందన్నమాట. అమ్మాయి గబుక్కని చూస్తే అబ్బాయి ఏంటి అనుకుంటాం. అలాంటి అమ్మాయి కింద కూర్చొని, నేను వెళ్ళేసరికి కింద కూర్చొని మన స్ట్రెయిన్ చేస్తే ఏడుస్తుందన్నమాట. నొప్పి 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 కడుపు నొప్పి అని. సరే అనేసి నేను వెళ్ళి అమ్మాయిని తీసుకురండి ఫస్ట్, ఏంటి అంత ఇబ్బంది పడతా ఉంది ఏమి అంటే వాళ్ళ పేరెంట్స్ అటెండెంట్స్ వచ్చి ఏం చెప్పారంటే పాపకి కడుపు నొప్పిగా ఉందంట మేడం, కొంచెము అంటే బ్లీడింగ్ అవుతుంది అంటే ఏమన్నా పీరియడ్ టైం ఏమోలే అని అనుకున్నాను అనమాట. సరే అని అమ్మాయిని చెకప్ అనేసి లోపలికి ఏంటి అని తీసుకొని వెళ్ళి చూస్తే అసలుకి ఆ అమ్మాయి లేబర్లో ఉంది. అంటే దాదాపు వాళ్ళు చూసుకోలేదు, ఎందుకంటే అలాంటి అమ్మాయికి అసలు అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఏం జరిగిందో తెలియదు, ఆ అమ్మాయి చెప్పే స్థితిలో లేదు. తీరా చూస్తే డెలివరీ అయిపోతుందన్నమాట. దాదాపు 6 months ఉంటుందేమో. అలాంటివి ఆ అమ్మాయి 6 నెలల బిడ్డని డెలివరీ అయిపోయింది. అసలుకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అసలు. అంటే అర్థం చేసుకోలేదు. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అందంగా ఉన్నా అందంగా లేకున్నా ఎలా ఉన్నా ఆడపిల్లే. సో మీరు డ్రెస్సింగ్ మంచిగా చేసుకొని వెళ్ళండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు. ఇది మెయిన్ థింగ్. అట్రాక్టివ్గా ఉండాలి అన్నట్టు మీరు రకరకాలుగా డ్రెస్సులు చేసుకొని పోతే రకరకాలైన చూపులు మన మీద పడుతూ ఉంటాయి, రకరకాలైన ఆలోచనలు మనకు అవతల వాళ్ళకి తెప్పించిన వాళ్ళైతే. సో మన ఇండియన్స్ ముందు నుంచి ఎట్లా ఉన్నారు అసలు. ఈ మధ్య అయితే మళ్ళీ అమ్మాయిలందరూ కూడా, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చున్నీ కూడా వేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పాలి, పెద్దవాళ్ళు కూడా వేసుకోవట్లేదు ఇప్పుడు. ఇంకా పిల్లలకి ఏం చెప్తాం, వేసుకోండి అని చెప్పేసి. సో ఫస్ట్ మనము మన ఇండియన్ కల్చర్ని వదిలిపెట్టకూడదు. అవతల వాళ్ళకి మనం చాలా రెస్పెక్టబుల్గా కనపడితే మనం కూడా బాగుంటాం. అది ఏ ఏజ్ పిల్లలైనా సరే గబుక్కని మంచి డ్రెస్లో అంటే ఇప్పుడు అట్రాక్టివ్గా కనపడాలని ఇప్పుడు రకరకాల డ్రెస్సులు వచ్చేస్తున్నాయి, అలాంటివన్నీ వేసుకొని తిరుగుతారు. అంటే చాలా క్యాజువల్ అయిపోయినప్పటికీ కూడా
ఇలాంటి సంఘటనలు ఎక్కడో అసలు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడో అని కాదు, చాలా జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకేనా? టేక్ కేర్ గర్ల్స్ అండ్ బాయ్స్. అబ్బాయిలకు కూడా ట్రాఫికింగ్ వాళ్ళకు కూడా ఏం తక్కువ లేదు. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కూడా బలవంతంగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోయి ఏదైనా వర్క్స్కి లేబర్ కింద అట్లా ఉపయోగించేసుకుంటున్నారంట. సో జాగ్రత్త. ఎప్పుడైనా కూడా మీకు ట్రాఫికింగ్ గురించి ఏదైనా కానీ ఇక్కడ కంప్లైంట్ అంటే ఇప్పుడు మనకి 108 ఎలా అంబులెన్స్ అంటామో 1098 అని ఒకటి నంబర్ ఉంది. ఈ ట్రాఫికింగ్ వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు అలర్ట్ అయిపోతారు. సో మీకు ఏదైనా అనిపిస్తే కనుక దానికి కూడా కాల్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.